ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? జస్ట్ ఇప్పుడే మోహన్ లాల్ అంగుళన్ నటించిన దృశ్యం సినిమా చూడడం జరిగింది. సినిమాలో ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటంటే ఏం లేదు సినిమాలో, అదిదా సర్ప్రైజ్. ఎవడైనా కోతికి రేజర్ ఇచ్చాడనుకో గుద్దని గొక్కుంటుంది కానీ షేవ్ చేసుకోదు కదా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. 2 గంటల 40 నిమిషాల రన్ టైంలో 2 గంటలు కార్తీక దీపం సీరియల్తో పోటీ పడి మరీ గెలిచింది. డాక్టర్ బాబు ఒటలక్కని ఎంత కష్టపెట్టాడో తెలియదు కానీ వీళ్ళు చేసిన ఒక మర్డర్కి నానాగచాట్లు పడుతున్నారు. వాళ్ళు పడితే పడ్డారు, పార్ట్లుగా మన మీద పడుతున్నారు. చేసింది ఒక మర్డరు, దానికే ఇన్ని పార్ట్స్ అంటే గ్యారేజీ సినిమాలో మా పవర్ బాబు నరుక్కుంటూ వెళ్ళాడు. నరికి 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 ఆ కటాన కూడా అరిగిపోయింది లాస్ట్కి. మరి మా బాబుతో ఎన్ని పాటలు తీయాలి, అదేవాడు పట్టించుకోడు. ఇక ఈ దృశ్యం ఎలా ఉందంటే ఓకే 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 డీసెంట్ వాచ్ అని చెప్పొచ్చు. 2 గంటలు నానబెట్టి లాస్ట్ 40 నిమిషాలు పైకి లేపారు. ఫస్ట్ హాఫ్ అయితే మరీ దారుణం. సేమ్ దృశ్యం 2 రేంజ్లోనే ఉంటుంది. స్టోరీ ఏంటంటే మీకు తెలిసిందే కదా, 2 పుష్కరాల క్రితం వాళ్ళు ఒక మర్డర్ చేసి ఉంటారు. వీళ్ళే చేశారనడానికి ఆధారాలు దొరకవు. ఆ కేసుని పోలీసులు, కోర్టు వాళ్ళు మనం మర్చిపోయినా డైరెక్టర్ అంగుళం మాత్రం మర్చిపోలేదు. ఆ ఓల్డ్ డీజీపీ అంటే మొగుడిని రంగంలోకి దింపి మళ్ళీ ఆ కేసులో ఏలేటి గెలుకుతాడు. మోహన్ లాల్ అంగుళం కూతురికి పెళ్ళి అవ్వకుండా చేస్తుంటారు. ఎందుకు చేశారు, పెళ్ళికి కేసుకి సంబంధం ఏంటి, అప్పుడు మోహన్ లాల్ అంగుళం ఏం చేశాడు అనేది ఓపిక ఉంటే థియేటర్లో లేదంటే ఓటీటీలో చూసి తెలుసుకోండి. ఇక సినిమా ఎలా ఉందంటే దృశ్యం సిరీస్ ఇష్టపడే వాళ్ళకి, సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. కాకపోతే స్లో నెరేషన్, 2 గంటలు కథలో ఊపు ఉండదు. లాస్ట్ 40 నిమిషాలు గింగిరాలు తిప్పాడు. అంతసేపు మనం పడిన కష్టానికి ఏదో కంటి తొడుపులా ఉంటుంది లాస్ట్. సినిమాటిక్ లిబర్టీ బాగా తీసుకున్నారు. బట్ ఆ 40 నిమిషాలు టామ్ అండ్ జెర్రీ గేమ్లా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా పెళ్లి సంబంధాలు చూడడం, అవి చెడిపోవడం, ఏం జరగడం లేదేంటి అని మనం ఎదురు చూడడం, ఇదే ఉంటుంది. ఆ ఇంటర్వెల్ కూడా వాడు డోర్లు తీసేదాకా మనకు తెలీదు. అప్పటి వరకు గ్రహాంతరవాసి కప్పల్లా నోరెళ్ళబెట్టి చూస్తూనే ఉంటాం. సెకండ్ హాఫ్లో ఒక హాఫ్ అన్ అవర్ కూడా అదే. ఆ తర్వాత కొన్ని ట్విస్టులు, మంచి మూమెంట్స్ ఉన్నాయి. డైరెక్టర్ అంగుళంకి ఇంకా దాహం తీరలేదనుకుంటా, మళ్ళీ పార్ట్ 4 కూడా బీజం వేశాడు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఓకే 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 డీసెంట్ వాచ్, టైంపాస్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా నిద్రపోయినా బాధ లేదు, వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.